కోకాపేటలో భూములు శారదా పీఠానికి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలికి కేటాయింపులు రద్దు చేసింది. పీఠం భూముల్లో నిర్మాణాలపై సమీక్ష చేపట్టిన సీఎం కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడం పై సీరియస్ అయ్యారు. ఇక జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికి ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి పీఠం ప్రతినిధులకు సూచించారు. ఇక భూములు పీఠానికే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, హైదరాబాద్ కోకాపేటలో ఉన్నటువంటి శారదాపీఠం 2 ఎకరాల భూమికి సంబంధించి వాటిని జలమండలికి కేటాయిస్తున్నట్టు ఈ రోజు ఉదయం ఒక్కసారి చర్చ జరిగింది. దీంతో పొలిటికల్ గా ఎరప్ట్ అయింది. అక్కడ గుడులు నిర్మాణాలు రాజశ్యామలాదేవి ఆలయం ఉంది. అందులో అమ్మవారికి నిత్యం నివేదనలు జరుగుతుంటాయి. అలాంటి ప్రాంతాన్ని అక్కడి నుంచి తీసేసి శంషాబాద్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు ఉదయం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఉపనాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని గమనించారు. నిన్న రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని అడవుడు చేయడంతో కూడా ఒక్కసారిగా ప్రభుత్వం ఎందుకు ఆర్డర్లు ఇచ్చిందని చెప్పేసి కూడా అందరూ కూడా మండిపడతారు. ఇలాంటి తరుణంలో అక్కడ గుడి ఉన్న విషయాన్ని కూడా పూర్తిగా ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితిని తెలియకుండా భూముల్ని కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం పట్ల వివరించిన అధికారుల తీరు పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్కడ జరుగుతున్నటువంటి పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు అక్కడ గుడి ఉన్నది, గుడిలో అమ్మవారి విగ్రహం ఉన్నది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి, పెద్ద భక్తులు వస్తుపోతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గుడి ప్రాంతాన్ని కూడా తరలించడం సరికాదని చెప్పేసి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టి తీసుకురావడంతో కూడా అధికారులతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో శారదాపేట ఉన్న భూముల నిర్మాణాలు యథావిధంగా వారికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణ స్థితిని సరిగా తెలియజేయకపోవడం పైన అధికారుల పైన మండిపడ్డారు. మొత్తానికైతే ఇటు జలమండలి కేటాయించిన భూముల్ని ఇప్పుడు రద్దు చేస్తూ మళ్ళీ పీఠానికి ఆ భూములు కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు తోటి కోఆర్డినేషన్ చేసుకోవాలని ఇటు వైపు పీఠ ప్రతినిధులకు సీఎం సూచించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.